కొన్నిసార్లు మనము ప్రేమనైతే అస్సలు కొలవలేమండి. అలాంటిదే ఇది. ఇవి మా అత్తగారు పంపించిన ఫిష్ అండి. మేము ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. అక్కడ మా హస్బెండ్ తినడానికి వీల్లేదు అలాగని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఐస్ చేశారండి. అంటే కొంచెం గడ్డకట్టిచ్చేశారు. అవి నెక్స్ట్ డేకి పంపించారు. నేను మా అత్తగారు అంత కాకపోయినా ఏదో కొంచెం ఆ టేస్ట్‌లో ఉండేటట్టుగా ఇలా చేపల పులుసు చేశానండి. మా వారైతే హ్యాపీగా తిన్నారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ పంపించారు కదండీ! అందుకోసం. కొన్ని కొన్ని దూరం ఉండేటప్పటికి చాలా మిస్ అయిపోతూ ఉంటామండి. వాళ్ళ ప్రేమనైతేనే అవనివ్వండి, వాళ్ళు పెట్టే ఫుడ్ అయితే అవనివ్వండి, ఇలా చాలా మిస్ అయిపోతూ ఉంటాం కదండీ! ఇది కూడా అలాంటిదేనండి. మా హస్బెండ్ అంటూ ఉంటారు, ఏదైనా కొన్ని చేసేటప్పుడు ఆ టేస్ట్ రాలేదనే అంటారండి. అంటే వాళ్ళు అంత ఆ ఎఫెక్షన్ అనేది అంత ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చెప్తూ ఉంటారండి. దానికి మనం ఫీల్ అయితే ఎలాగండి? అందుకోసమని నేను చేంజ్ చేసుకుంటూ ఉంటానండి. ఆవిడలా చేయడానికి, ఆవిడలాగా మారడానికి ట్రై చేస్తూ ఉంటానండి. ఈ చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ ఆవిడ పెట్టినట్టే వచ్చిందండి.